చిత్రాలకు పెట్టింది పేరైన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో చేసిన మరో ప్రయోగమే సింగీతం. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సింగీతం మరోసారి తన మార్క్ను చూపించారా? తెలుసుకుందాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే, కుబేరాపురం అనే గ్రామంలో బంగారం గనుల కోసం జరిగిన విధ్వంసం వల్ల కాలక్రమంలో చెట్టు చేమలన్నీ కూడా మాయమై పతనావస్థకు చేరుకుంటుంది. ఆ ఊరికే చెందిన ప్రతాప్ అంటే అయాన్ మరికొందరితో కలిసి బంగారు గనులను మరింతగా కొల్లగొట్టే ఆలోచనతో తన సొంత ఊరికి వస్తాడు. ఈ క్రమంలో వాళ్ళంతా కలిసి ఊరిలో ఉన్న చివరి చెట్టును కూడా కూల్చేస్తారు. అయితే ఆ చెట్టును తల్లిలా భావించే గౌరీ ఊరి వాళ్ళ మీద కోపంతో దేవుడి ముందు అన్న కొన్ని మాటలు నిజమై ఆ ఊరికి విచిత్రమైన శాపం తగులుతుంది. తొలి దశలో ఊరి జనాల మాటలన్నీ కూడా పాటలైపోతాయి. తర్వాత ఒక్కొక్కటిగా విపరీత పరిణామాలు జరగడం మొదలవుతుంది. ఈ పరిణామాలతో ఊరు ఏమైంది, చివరికి ఊరి శాపం తొలగిందా లేదా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, ఒక పుష్పక విమానం, ఒక ఆదిత్య 369, ఒక విచిత్ర సోదరులు, ఒక భైరవ ద్వీపం, టైమ్లెస్ క్లాసిక్స్ ఇవి. ఇప్పుడు చూసినా కూడా కనెక్ట్ అయ్యే కథాంశాలతో దశాబ్దాల కిందట సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మాట్లాడడం, లేచి నిలబడ్డం కూడా కష్టమయ్యే 94 ఏళ్ల వయసులో ఆయన సింగీతం సినిమా తీసి ఔరా అనిపించారు. సినిమా తీయడం అంటే మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే అయ్యుండకపోవచ్చు. నాగ్ అశ్విన్ సహా ఒక పెద్ద బృందమే ముందుండి ఈ సినిమాను నడిపించింది. కానీ ఈ కథ రాసి స్టోరీ బోర్డు కూడా వేసి ఇచ్చిన సినిమా తీయించింది సింగీతమే కాబట్టి మేజర్ క్రెడిట్ ఆయనకే కట్టబెట్టాలి. 40 ఏళ్ల ముందు ఆయన ఇలాంటి ఒక ఆలోచన చేశారు అంటే దానికే ముందు అబురపడాల్సి ఉంటుంది. సింగీతం అంటే వైవిధ్యం, సింగీతం అంటే ప్రయోగం అని ముందు తరం ప్రేక్షకులకు బాగా తెలుసు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ తరం ప్రేక్షకులకు కూడా తానేంటో చాటి చెప్తూ ఆయన క్రియేట్ చేసిన కాన్సెప్టే ఈ సినిమాకు అతిపెద్ద సానుకూల అంశం. సినిమా చూస్తూ ఇలాంటి పాయింట్ కూడా ఎప్పుడూ వినలేదే, ఒక కథని ఇలా నెరేట్ చేయడం ఎన్నడూ చూడలేదే, ఇలాంటి సన్నివేశాలు ఎందులోనూ లేవే అనే ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ చూడలేదు అని చూసే ప్రతి ప్రేక్షకుడు అంటాడు. అయితే కాన్సెప్ట్ వరకు బాగున్నా దాని ఎగ్జిక్యూషన్ లో మాత్రం కొంత తడబాటు కనిపిస్తూ ఉంది. ఐడియా పరిచయం వరకు బాగున్నా ఆ ఐడియా ఏంటో అర్థం అయిపోయాక కథ పెద్దగా ముందుకు కదలకుండా ఒకే చోట అటు ఇటు తిరుగుతూ ఉండటం సింగీతంకు కొంత మైనస్ అయింది. మిడిల్ పోర్షన్స్ బోర్ కొట్టించినా కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే సర్ప్రైజ్లకు, షాక్లకు సింగీతంలో డోకాయలేదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది మంచి కిక్కిస్తుంది. ఈ సినిమాకు సింగీతం అని పేరు పెట్టడంతోనే ఈ కథ గురించి హింట్ ఇచ్చేశారు. ప్రోమోలు కూడా విషయం ఏంటో చెప్పేశాయి. ఒక ఊరికి విచిత్రమైన శాపం తగిలి మనుషుల మాటలే పాటలుగా మారిపోవడం ఈ సినిమాలో చాలా యూనిక్ గా అనిపించే పాయింట్. సినిమాలో 80% సన్నివేశాల్లో పాటలే వినిపిస్తాయి. అయితే అవి రెగ్యులర్ సాంగ్స్ కావు. మనుషులు ఏం మాట్లాడుకున్నా కూడా అవి పాటల్లా వినిపిస్తాయన్నమాట. ఈ వెరైటీ కాన్సెప్ట్ ద్వారా వినోదాన్ని పంచుతూ ఆ వినోదం మాటున ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది సింగీతం అండ్ టీమ్. సహజ వనరులను దోచుకునే ప్రయత్నంలో మనిషి ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నాడో, దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో భవిష్యత్ చిత్రం చూపించారు సింగీతం. కానీ ఇలాంటి సమస్యలను చర్చించడం, సందేశాలు ఇవ్వడం ఇంతకు ముందు ఏ సినిమాలో చూడనిదేం కాదు. కానీ డిఫరెంట్ స్టైల్లో ఈ సందేశాన్ని చెప్పడంలోనే సింగీతం మార్క్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రకృతిని నాశనం చేసిన పాపానికి ఊరి వాళ్ళందరి మాటలు పాటలుగా మారిపోవటం, ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. తొలి 40 నిమిషాల పాటు సినిమాలో చాలా వరకు సీన్లు కొత్తగా ఉంటాయి. కానీ ముందు కొత్తగా అనిపించే ఈ కాన్సెప్ట్ తర్వాత కొంచెం బోర్ కొట్టిస్తుంది. మాటలు పాటలైపోవడం అనే పాయింట్ అర్థం అయిపోయాక వాట్ నెక్స్ట్ అన్నది తెలియడానికి చాలా టైం పడుతుంది. ఇక ఈ పాటల తంతును ముగించి తర్వాతేంటో తెలిస్తే బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. సింగీతంలో సందేశం బాగున్నా దాన్ని ఇంకొంచెం బలంగా చెప్పాల్సిందే. ఫ్లాష్ బ్యాక్ ను మరీ కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా లాగించేశారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఊరు ఎలా నాశనమైందో సరిగ్గా చూపించలేదు. దీనికి తోడు వర్తమానంలో కనిపించే ఊరిలో సహజత్వం లోపించింది. ఇదంతా సెట్టింగ్ అన్న ఫీలింగే కలిగిస్తూ ఉంటుంది ఊరు మొదటి నుంచే. అక్కడి పరిస్థితులు, మనుషులు, నిర్మాణాలు అన్నిట్లోనూ కృత్రిమత్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే ద్వితీయార్థంలో కథలో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి.
ఏ సన్నివేశం ప్రేక్షకులు ఊహించేలా ఉండదు. ప్రీ క్లైమాక్స్ నుంచి సింగ్ గీతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఊరి జనాల్లో పరివర్తన వచ్చే సన్నివేశాలను బాగా తీర్చిదిద్దారు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాకు మేజర్ హైలైట్ చివరి అరగంటే. పతాక ఘట్టం తర్వాత స్టార్ హీరో క్యామియో ఫన్నీగా అనిపిస్తుంది. సింగ్ గీతంలో ప్లస్లతో పాటు కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. కానీ ఈ మూవీ కాన్సెప్ట్, కథను నరేట్ చేయడంలో కొత్తదనం దీన్ని ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ గా మార్చాయి. మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టినా సరే సింగ్ గీతం మార్క్ ప్రయోగం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సింగ్ గీతంను చూసి తీరాల్సిందే. 94 ఏళ్ల దర్శకుడు అని లైట్ తీసుకోకుండా జెన్జీ సైతం ఈ సినిమాపై ఓ లుక్కేసేయొచ్చు. నటీనటుల విషయానికి వస్తే సింగ్ గీతంలో ఆర్టిస్టులందరూ కూడా బాగా నటించారు. అందరూ కథను అర్థం చేసుకుని నటించారు. కొత్త అమ్మాయి అయిన అహల్య బమ్రు చక్కటి హావభావాలు పలికించింది. తన పాత్రకు సహజత్వం తీసుకొచ్చింది అహల్య. ఈ కథకు తగ్గట్లే ఒక వెరైటీ హీరోయిన్ ని చూపిస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది తనను చూస్తే. కొత్తవాడే అయినా హీరో అయాన్ కూడా బాగా చేశాడు. చిన్న చిన్న హావభావాలను సరిగ్గా చూపించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శాలిని కొండెపూడి కూడా బాగా చేసింది. రాహుల్ రవీంద్రన్, నివేతా పేతురాజ్ అతిథి పాత్రల్లో ఆకట్టుకున్నారు. తులసి బెనర్జీ తమ అనుభవాన్ని చూపించారు. రచ్చా రవి, వంశీ ఇంకా మిగతా ఆర్టిస్టుల్లో ఎవరికి కూడా వంకలు పెట్టడానికి ఏమీ లేదు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే సాంకేతిక విభాగాల్లో మిగతా అన్ని ఒకెత్తైతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఎత్తని చెప్పుకోవచ్చు. మాటల బదులు పాటలే, మాటలే పాటలు వినిపించే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రాణం పోశాడు అనడంలో సందేహం లేదు. తన కెరియర్ బెస్ట్ వర్క్స్ లో ఇది ఖచ్చితంగా ఒకటి. ఎప్పుడు కూడా దేవి పాటల్లో, బీజిఎంలో వినిపించే సౌండ్స్ అన్ని చాలా వరకు పక్కన పెట్టి కథకు తగ్గట్లుగా కొత్త పాటలు స్కోర్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. సినిమాను తన స్కోర్ తో అతను ముందుకు నడిపించాడు. కెమెరామ్యాన్ అంకుర్ కూడా చక్కటి పనితనం చూపించాడు. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ వర్క్ బాగుంది కానీ కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. సహజత్వం లోపించింది. నిర్మాణ విలువలకు డోకాలేదు. సంగీతం అండ్ టీమ్ రైటింగ్ చాలా కొత్తగా సాగింది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులకు వైవిధ్యం పండడమే లక్ష్యంగా రాతతో పాటు తీత సాగాయి. స్క్రీన్ ప్లేలో ఒక దశ దాటాక సర్ప్రైజ్లు లేకపోవటం కొంత మైనస్ అయింది. కానీ కథలో మాత్రం ఆశ్చర్యపరిచే అంశాలు చాలానే ఉన్నాయి. అవి ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయి. చివరిగా సింగ్ గీతం మార్క్ ప్రయోగం రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు.